హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈరోజు మనం పప్పు చెక్కలు అయితే తయారు చేసుకుందామండి. వరిపిండితోటి చెక్కలు అయితే తయారు చేస్తున్నాను. ఆల్రెడీగా మనం వీడియోలో అయితే నేను మామూలుగా పిండి కలుపుకొని పప్పు చెక్కలు అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు మనం వరిపిండిని తోపలా వేసి పప్పు చెక్కలు అయితే తయారు చేసుకుంటాము. ఈ విషయంలో అయితే ఎక్కడ కూడా ఫెయిల్ అయితే ఏం ఉండదండి. ఫస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. చాలామంది పిండి అది సరిగా కలపడం రాని వాళ్ళకైతే చాలా గట్టిగా వస్తాయి. అంటే చుట్టూ వేగితే మధ్యలో వేగవన్నమాట. ఇలా కానీ మీరు ఇలా తోపలా వేసి ఇలా పప్పు చెక్కలు కానీ చేసుకున్నారంటే ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వడం అయితే ఏమి ఉండదు. వెన్న కానీ నూనె కానీ మీరు తక్కువ వేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చెక్కలు. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి చెక్కలు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు నేను డబ్బాతో వరిపిండి అయితే తీసుకున్నాను. ఇదైతే నేను వరినూక ఆడించాను. అంటే కోట బియ్యాన్ని రైస్ని వరినూక ఆడించాను. మిగిలిన పిండి అనమాట. నాకైతే పిండి చాలా గరుగ్గా ఉంది. అయినా సరే మనకి చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గరుగ్గా ఉన్నా సరే పిండి అయితే మనకి చెక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అలాగే ఇందులోకి నేను కొంచెం అల్లం అలాగే పచ్చిమిరకాయలు ఒక 9 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం శనగపప్పు కొంచెం నానబెట్టుకున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో పెసరపప్పు కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయలు అల్లాన్ని కూడా మనం మిక్సీలో వేసి నీళ్ళు అవి పోయకూడదు. ఇలా మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. నీళ్ళు పోయకుండా ఇలాగా మనం తయారు చేసుకోవాలి. పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలాగ మెత్తగా. ఇప్పుడు నేను దేంతో అయితే పిండి కొలుచుకున్నానో దాంతో వాటర్ తీసుకొని ఒక పెనంలో అయితే వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. కరెక్ట్గా పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే మనం వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈలోగా నీళ్ళు మరిగేలోగా మనం కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. కరివేపాకు కూడా కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నీళ్ళైతే మరిగాయి కదా. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడ టేస్ట్ అయితే చేయొచ్చు. మనకి ఉప్పు కానీ చాలకపోతే మరికంత ఉప్పు కూడా వేసుకోవచ్చు. మనకి మామూలుగా ఉప్మా కాట్లకి ఉప్పు అయితే చూసుకుంటాం కదండి, అలా చూసుకుంటే సరిపోద్ది. నీళ్ళు బాగా మరిగాయి కదా. ఇప్పుడు నేను ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే మనం తయారు చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం పచ్చెనపప్పు నానింది కదా, ఈ శనగపప్పును కూడా వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నానబెట్టుకొని. ఇప్పుడు నేను వెన్న అయితే తీసుకుంటున్నానండి. మనకి మామూలుగా పిండి కలుపుకుంటే వెన్న కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఇలా ఎసరు పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. లేదు మీ దగ్గర 3 స్పూన్ల మీకు ఇంత వెన్న లేదంటే స్పూన్ అన్న వేసుకోండి, లేదంటే ఆయిల్ అన్న వేసుకోండి. మనకి ఇలా తోపలా ఇలా చేసుకుంటాం కాబట్టి మనకి బాగానే వస్తాయి చెక్కలు. అలాగే ఇప్పుడు నేను కరివేపాకు అయితే వాటర్లో అయితే యాడ్ చేయలేదు. నేను పిండిలో అయితే వేసి కలుపుకుంటున్నాను. మీరు వాటర్లో కానీ యాడ్ చేసేస్తే మన కరివేపాకు టేస్ట్ అనేది మనకు అంతగా రాదనమాట. మనకి ఎసరు బాగా మరిగింది కదా. ఇప్పుడు మనం పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి వేసి బాగా కలుపుకోండి. మొత్తం వాటర్ పిండి బాగా కలిసేలాగా కొంచెం కొంచెం వేసి బాగా కలుపుకోండి. నేను చెప్పిన కొల ప్రకారం డబ్బా పిండికి డబ్బా నీళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. కరెక్ట్గా సరిపోద్ది. మీరు పిండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి పక్కన, కానీ నేను చెప్పిన కొల అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోద్ది. డబ్బా పిండికి డబ్బా నీళ్ళు అనమాట. ఇప్పుడు బాగా ఈ పిండి వాటర్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళకి ఏమవుతుందంటే పిండి బాగా మనకి గులబారుతుంది అనమాట. అందుకే మనం ఎలా చేసుకున్నా సరే చెక్కలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పాడైపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఈ వేడి నీటిలోని మనకి పిండి వేయడం వల్ల మనకి ఆల్రెడీగా పిండి అనేది బాగా గులబారుతుంది. మీరు వెన్న లేకపోతే ఆయిల్ వేసుకోండి, లేదంటే కొంచెం బటర్ వేసుకోండి. అదే మనం మామూలుగా కలుపుకుంటే కొంచెం ఎక్కువ పర్సెంట్లోనే వేసుకోవాలి వెన్నది, లేదంటే చాలా గట్టిగా ఉంటాయి. చూడండి వంట మనకి ఇలా పర్ఫెక్ట్గా అవుతుంది కదా. మనకి పిండి కూడా అంతా కూడా బాగా సరిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టారంటే చల్లారిపోద్ది. ఇప్పుడు దీన్ని నేను ఒక పక్క పల్లీలో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా చేతితో బాగా కలిపేసుకోండి. మొత్తం ఇదంతా కూడా బాగా చేతితోనే ఇలా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం వాటర్ని అయితే తీసుకొని కొంచెం మనం పక్కన మనుషులుగానే ఉండి సాయం చేశారంటే చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. లేదంటే ఒకరు చేసుకున్నామంటే ఇలా కొంచెం వాటర్ని పక్కన పెట్టుకొని ఉన్న దాని మీద ఏదన్నా తడి క్లాత్ కప్పుకొని పక్కనైతే ఉంచుకోండి. ఇలాగ నేను కొంచెం పక్కన చూడండి బాగా కొంచెం ముక్కని తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను కదా, కొంచెం ఇలా ముద్దని దీన్ని నేను ఒక ప్లేట్లో వేసుకొని ఉన్న దాని మీద ఒక క్లాత్ అయితే కప్పుకొని ఉంచుకోవాలి. ఇలా మనకి ఎంతసేపు పక్కన ఉన్నా సరే ఎక్కడ కూడా పిండి అయితే ఆరిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న ముద్దని ఇలా చిన్న చిన్న ఉండల కింద తీసుకోవాలి. మీరు
పెద్ద సైజు అయితే పెద్దది, చిన్న సైజు అయితే చిన్నది. ఇలాగ తీసుకొని వీటిని రౌండ్గా బాల్ లాగా అయితే మనం చుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బట్టల కవర్ అయితే తీసుకున్నాను. దానికి పూర్తిగా ఆయిల్ అయితే రాస్తున్నాను. ఆయిల్ అనేది ఇలాగా రాసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెం ఒక్కొక్క ఇలాగ మోండని తీసుకొని ఇలా చేత్తో ఒత్తేసుకుంటే సరిపోద్దండి. ఇలా చేతితోటి ఇలాగా ఒత్తేసుకోవాలి. చేతితో చాలా సింపుల్గా మనకు అయిపోద్ది. ఇలాగా మనం మరీ దలసరిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఒత్తేసుకుంటే మనకి చెక్క అనేది తయారైపోద్ది. లేదంటే మీకు ఇలా ఒత్తడం రాదంటే నేను మీకు మరో విధంగా కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఈ ఆయిల్ పేపర్ మంచి చెక్కలు ఇలా తీసేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. లేదంటే ఇలాగ మీరు పేపర్ మీద వేసి ఇంకో కవర్ పెట్టి ఇలాగ ఇది ఏదైనా బాక్స్ తోటి ఇలా గట్టిగా నొక్కారంటే మనకి చెక్క అనేది వచ్చేద్ది అనమాట. మీకు ఒత్తడం చేతితో రాదనుకుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఒత్తారంటే మీకు చెక్క అనేది వచ్చేద్ది. ఇలాగ చేతితో కూడా తీసేసుకొని మీరు ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలాగే చేసుకోండి. పేపర్ మీద ఇలా ఒత్తేసుకుంటేనే మనకు సింపుల్గా అయిపోద్ది. ఇది మనం ఇలా తోప వేసి చేసుకున్నాం కాబట్టి చేతితో ఒత్తేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసి మనకు ఆయిల్ అయితే మరిగింది. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మరి వీట్ లేకుండా ఉండకూడదు, అలానే మరీ బాగా ఎక్కువగా బాగా మరి మీడియంలో ఉండాలన్నమాట. ఆయిల్ అనేది మీడియంలో ఉంటే చెక్కలు అనేది మనకి బాగా ఉడుకుతాయి. ఒకవేళ మనకి ఇలాగని అంటుకున్నాయంటే కొంచెం వేగిన తర్వాత మీరు ఇలా కలుపుకున్నారంటే మనకి ఎక్కడైనా విడినా సరే మనకి ఊడిపోతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇలా అంటుకున్నప్పుడు కొంచెం ఇలా వేగిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుంటే మనకి విడిపోతాయి. చెక్కలు మాత్రం మీడియం మంటలోనే వేయించుకోండి. మరీ హెవీ మంట కాదు, అలా అని మరీ మంట అయితే తీసివద్దు. మీడియం మంటలో వేయించుకోండి. బేనే వేగిపోతాయి మనకి. చూడండి చెక్కలు అనేది మనకి తయారైపోయి మనకు తెలుస్తుందండి. మధ్యన కూడా ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా మనకి వేగినప్పుడు మనం ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా జాలి దాంట్లో వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే మనకి కిందనైతే ఉండిపోద్ది. చెక్కలు మాత్రం చూడండి పైన అనేది మనకి చిప్స్ టైప్లో ఎంత బాగా వచ్చాయో చెక్కలు. ఇలాగే మిగతా ప్రాసెస్ కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఇలా ఒత్తుకొని ఇలాగ ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలాగే మీడియం మంటలోనే ఇలాగ వేయించుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. పక్కన మనుషులు కానీ ఎవరైనా అందించారంటే చాలా సింపుల్గా అయిపోద్ది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు విరిచి కూడా చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనకి ఎక్కడ పచ్చిదనం అనేది ఉండదు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా తయారు చేసుకున్నప్పుడు. మీడియం మంటలోనే వేయించుకోండి. మంచి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం చిల్లుల గంటలో వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయి. చాలా బాగుంటాయి. ఒక్కటి తిని అయితే ఆపలేము. చాలా బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఎక్కడ పాడైపోయే ఛాన్స్ అయితే ఎక్కడ ఉండదండి ఈ విధంగా చేసుకున్నప్పుడు. అంతేనండి. ఇలాగే కూడా మిగతా అన్నీ కూడా తయారు చేసుకోండి. నేనైతే కేజీ పిండి కొల అయితే కాదండి, నేను డబ్బాతో తీసుకున్నాను అనమాట. కేజీ బియ్యం పిండి అయితే కాదు, తక్కువే, ఇంకా కేజీకి తక్కువ పిండితో నాకు ఇన్ని చెక్కలు అయితే వచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కడ కూడా లాగదు, ఆయిల్ కూడా పీల్చదు అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా చేసుకుంటే పాడైపోయే ఛాన్స్ అయితే ఉండదు. మీరు మామూలుగా పిండి కలుపుకుంటే పిండి బాగా కలపడం చేతగాని వాళ్ళు కానీ, లేదంటే 1% అది తక్కువ వేసుకున్న వాళ్ళు కానీ చుట్టూ వేగి మధ్యలో అయితే మనకి పచ్చిగా అయితే ఉండిపోద్ది. ఇలా చేసుకున్నప్పుడు మనకి చెక్కలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఎగుతాయి. ఎక్కడ కూడా ఏ చెక్క కూడా మనకి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. కంపల్సరిగా నచ్చుతుందండి. మీరు కంపల్సరిగా ట్రై చేయండి. నేనైతే ఇంకా మురుగుగా ఉన్న పిండితోటే చేశాను. మీరు ఏ పిండి తడిపిండి కానీ పొడి పిండి కానీ ఎలా చేసుకున్నా మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా మీరు ఈ సంక్రాంతికి అయితే ట్రై చేయండి. చాలా బాగా ఈ చెక్కలు అయితే వస్తాయి, గుల్లగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.